ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎప్పటిలాగే సరికొత్త వీడియోతోనే మేము ముందుకు వచ్చా. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే మా తోటలో జీడి పళ్ళు పడిపోయినాయి అనుకుని మా బావ చెప్పాడు. అదే చూడడానికి వెళ్తాము, ఎలా ఉంటుందో ఏంటో, అసలు పడ్డాయో లేదో నిజంగా చూసి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియో అయితే లైక్ చేసి కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, మా తోటలు అయితే ఇలా ఉన్నాయి చూడండి. జీడి తోటలు అక్కడక్కడ ఉన్నాయి, మొత్తం పడిపోయినాయి. తిట్లి తుఫాన్ వచ్చింది కదా, మొత్తం మా ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లు మొత్తం సీపర్లు వేసాం. చూసే ఉంటారు కదా లైవ్లో, ఇక్కడ సీపర్లు కొట్టినవే నేను లైవ్ పెట్టాను. ఓకే, చూడండి జీడి పళ్ళు ఈ సంవత్సరంకి ఫస్ట్ టైం తీస్తున్నా. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేతికి ఈ పంట వస్తే గొప్ప హ్యాపీ కదా. ఓకే, చూడండి ఇన్ని దొరికినాయండి. అసలు ఎలా కాసినాయి ఏంటనేది కేజీకి ఎంతో మాకైతే తెలియదు. మీ ఊర్లోని కేజీకి ఎంతో కింద కామెంట్ రూపంలో కామెంట్ రాయండి ఫ్రెండ్స్. చూపించే నాకు చూడండి, టైం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకనే చూడండి ఇలా కాసినాయి. జీడి పూలు అయితే ఇలా కాసినాయి చూడండి. ఓకే, మంచిగా కాసింది కదా. ఓకే, 2-3 చెట్లు అండి, ఆ పైన అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే, మొత్తానికి మా తోట అయితే ఇలా ఉంది చూడండి. అలా పళ్ళు అయితే పళ్ళకి పిక్కలకి అలా సైడ్ పెట్టాలి. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకి విలేజ్ వ్లాగ్స్, మా మా పంటలు, మా సంప్రదాయం మొత్తం ఈ ఛానల్లో చూస్తారు. దయచేసి లైక్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అండి చూస్తున్నారు కదా, ఇదే ఫస్ట్ టైం. ఇంకా ముందులు ఇంకా వస్తాయి, ఇలాంటి వీడియోస్లో వస్తాయి ఖచ్చితంగా. ఓకే, చూసారు కదా, మొత్తానికైతే తీయడం అయిపోయింది. ఇప్పుడు ఆ సెట్ ఎక్కి ఇప్పుడైతే చింతపళ్ళు కోస్తున్నా. అది కూడా చూసేయండి ఫ్రెండ్స్, చింతకాయలు ఏరుతున్నాను, అది కూడా ఈ వీడియోలోనే చూస్తారు. ఓకేనా? ఓకే, సరేనా? వెళ్ళి తీస్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు చూస్తున్నారు కదా చింత చెట్టు, ఆ చిన్న కాయలు ఉన్నాయి, అవి తీయడానికి నేను పైకి ఎక్కుతా. ఓకేనా? అయితే ఇలాంటి దోనకర్ర ఒకటి సెట్ చేసుకోవాలి. ఓకేనా? అవి తీయడానికి, సరేనా? ఇది ఎదురు కర్రతో చేసిన దోనకర్ర అండి ఇది. పది నిమిషాలు దులుపు ఒకసారి దులుపు. చింతకాయలు అయితే ఏరుతున్నాం. ఓకే, అలా ఏరాలి. చూడండి ఎంత కష్టమో, దట్టమైన కొండల్లో మేమైతే చింతకాయలు ఏరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, బండి మొత్తం చింతకాయలు, కింద పైనది మొత్తం దులిపేసా. చిన్న చెట్టు కాబట్టి అయిపోయింది. చూడండి, ఇవన్నీ మొత్తం చింతకాయలు. మొత్తం ఇలా వీడియో తీసుకొని ఉంటే నా పని ఆగిపోద్ది, ముందు ఏరుతాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మేమైతే చింతకాయలు మొత్తానికి ఏరేసాము. కేజీకి ఎంతో తెలియదు కానీ మేమైతే అమ్ముకోవడానికి కాదు, 1 ఇయర్ మొత్తం ఉండ్లుగా ఉంచేస్తాం అనమాట. అది 1 ఇయర్ మొత్తం మేమైతే సాంబార్కి, అదే రసం పెట్టుకోవడానికి మేమైతే ఇలా చేస్తాము. మేమైతే కొన్న అవసరం లేదు, ఇలాగే మేమైతే పండించిన పంటలే మేమైతే ఉంచుకుంటాము, 1 ఇయర్ మొత్తం ఉంచుకుంటాము. ఓకే, నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత అయితే దొరికింది. ఏం చేస్తాం, తక్కువే, చిన్న చెట్టు కదా,
అందుకే తక్కువే దొరికింది. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్.